సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమై. ఈ రోజును బట్టి సమయం బట్టి వందనాలు. మరొకసారి నీ సన్నిధిలోకి వస్తూ ఉన్నాను. ఆదివారం ప్రభువా ఆరాధించే సమయం ప్రభువా నీకు వందనాలు. ఈ రోజంతా నీ సన్నిధి ఉంచమని ప్రార్థిస్తున్నా. ఈ వారమంతా నీ సన్నిధి ఉంచమని ప్రార్థిస్తున్నా. వాక్యంతో మాతో మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. దయచేసి ఎఫెసీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయం 10వ వచనం నుంచి వాక్యంలో చూద్దాం. ఎఫెసీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయం 10 నుంచి 14 వచనాలు బైబిల్లో నుంచి చూద్దాం. తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. ఆయన యందు బలవంతులై ఉండి. ఈ వాక్యాన్ని మనము ధ్యానిస్తున్నాం. తుదకు ప్రభునందు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండు. ఆయన యందు బలవంతులై ఉండుడి. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మీరు బలవంతులై ఉండుడి. దట్స్ అ మెసేజ్. కిందికి చదువుదాం. 4 వచనాలు చదువుదాం. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. రెండవదిగా అపవాది ఒక కుయుక్తులను ఎదుర్కొనుటకు మీరు శక్తిని ఉందండి అంటున్నాడు. దాని తర్వాత ఏలయనగా మనం పోరాడునది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులగు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహములతోనూ పోరాడుచున్నాము. సో ఈ వాక్యాన్ని చాలాసార్లు మనం ధ్యానించాం. సో నేను మొదటి వచనాన్నే ఈరోజు వాక్యంలో తీసుకొస్తున్నాను. సో తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండండి. ఆ వచనాన్ని మనం ధ్యానిస్తున్నాం. ఫైనలీ బ్రదరన్, బీ స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్ ఇన్ ద పవర్ ఆఫ్ హిస్ మైట్. సో మనము పౌలు ఎఫెసీయులకు రాసిన లేఖలో చాలా ఇంట్రెస్టింగ్ పత్రిక. అది చాలా ఇంట్రెస్టింగ్ పత్రిక. ఆ ఇంట్రెస్టింగ్ దాంట్లో పౌలు ఆ ఎఫెసు సంఘానికి మొదటిసారి వెళ్ళినప్పుడు వాళ్ళందరినీ మాట అడుగుతున్నాడు. అయ్యా, మీరందరూ పరిశుద్ధాత్మని పొందుకున్నారా అని అడుగుతున్నాడు. సో పరిశుద్ధాత్మని పొందుకున్నారా అని అడిగినప్పుడు మేము పరిశుద్ధాత్మ గురించే మనం వినలేదు. సో పౌలు ఆ ఎఫెసీ ప్రాంతానికి వెళ్ళినప్పుడు వాళ్ళందరిని అడుగుతూ ఉన్నాడు, మీరు పరిశుద్ధాత్మని పొందుకున్నారా? అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయం 2వ వచనం చూద్దాం ప్లీజ్. 19వ అధ్యాయం 2వ వచనం. వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పిరి. చూడండి, పౌలు అడుగుతున్నప్పుడు మీరు పరిశుద్ధాత్మని పొందుకున్నారా అన్నప్పుడు మేము పరిశుద్ధాత్మ గురించే వినలేదు. అది ఎలా సాధ్యము? పెంతెకోస్తు పండగ అయింది, కొన్ని రోజులు గడిచిపోయాయి, కొన్ని నెలలు గడిచిపోయాయి. కానీ ఎఫెసీ సంఘానికి వచ్చినప్పుడు మేము పరిశుద్ధాత్మ గురించే వినలేదు అంటున్నారు. సో దేర్ ఆర్ పీపుల్ ఈ దినాల్లో కూడా పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోకుండా జీవించే వాళ్ళు ఉన్నారు. అక్కడ ఎఫెసీయులకు రాసిన లేఖన 6వ అధ్యాయంలో పౌలు మాట అంటాడు క్లియర్గా. ఏమంటాడు తెలుసా? అయ్యా, నువ్వు పోరాడేది శరీరదారులతో కాదు, నువ్వు పోరాడేది రక్త మాంసాలతో ఉన్న వారితో కాదు, నువ్వు పోరాడేది ఈ యుగ సంబంధమైన అంధకార శక్తులతో.
You are not fighting with what is seen, but you are fighting with what is unseen. మరి నువ్వు కనపడని దానిని నువ్వు పోరాడాలి అంటే, నువ్వు గెలవాలి అంటే, తుదకు నా యొక్క ప్రజలారా మీరు శక్తిని పొందుకొని బలవంతులై ఆయన యందు బలవంతులై ఉండుడి. So receive that power. Finally, brethren, be strong in the Lord in the power of his might. సో ఎవరు నిజంగా తట్టుకోగలుగుతారంటే, ఆ శక్తిని పొందుకొని ప్రభువులో బలముగా ఉన్నవాళ్ళు, బలవంతులై ఉన్నవాళ్ళు, వాళ్ళు ఆ మహాశక్తిని ఆ యొక్క అన్సీన్ రలంని తట్టుకోగలుగుతారు. నాకు తెలీదు మీరు ఎక్స్పీరియన్స్ అయ్యారో లేదో అన్సీన్ రలం గురించి. ఆ అన్సీన్ రలం చాలా భయంకరమైంది. అంటే ఎవరైతే చూడగలుగుతారో, ఎవరైతే దాన్ని సెన్స్ చేయగలుగుతారో వాళ్ళని వాళ్ళు రెడీగా ఉంటారు. అంటే ఒక జిగ చెప్పాలంటే, మనము యుద్ధానికి వెళ్తున్నాం, యుద్ధ భూమిలో ఉన్నాం, కానీ మన దగ్గర ఏం ఆయుధాలు లేవు, ఏమి వెపన్స్ లేవు, ఏమీ లేవు, కానీ ఫ్రంట్ లైన్లో నిలబడ్డాం యుద్ధం చేయడానికి. యు ఆర్ జస్ట్ లైక్ దట్. ఎవ్రీ క్రిస్టియన్, ప్రతి క్రైస్తవుడు ఒక బ్యాటిల్ ఫీల్డ్లో ఉన్నాడు, ఒక యుద్ధ భూమిలో ఉన్నట్లే. సో మనము ఆ యుద్ధ భూమిలో ఉండి మనం శరీరదారులతో పోరాడలేదు, కానీ మనము యుగ సంబంధమైన అంధకార శక్తులతో పోరాడుతున్నాం. సో ఈ అంధకార శక్తులు ఏం చేస్తాయి? సింపుల్గా దేవుడి ప్లాన్ నుంచి నేను డీవియేట్ చేస్తాయి. హల్లెలూయా. నీకు దేవుడు ఒకవైపు మంచి భవిష్యత్తు ఇవ్వాలనుకుంటాడు, ఇంకోవైపు నీ సొంత మార్గాల్లో లేదా సాతాను మార్గాల్లో నేను నడిపింపజేస్తాడు. దట్స్ హౌ మెనీ పీపుల్ విల్ డీవియేట్. సాతాను ఎలాంటి వాడంటే, అనేక యుగాల్ని చూశాడు, అనేక తరాలను చూశాడు, అనేక శౌర్యులను చూశాడు, అనేక బలవంతులను చూశాడు, అనేక మందిని చూశాడు. ఏం చూశాడు? వాళ్ళ ఎదుగుదలను చూశాడు, వాళ్ళ పడిపోవటం కూడా చూశాడు. అందుకే రెండో సామ్యుయేలు గ్రంథంలో ఒక మాట అంటాడు. రెండో సామ్యుయేలు గ్రంథంలో ఒక మాట, రెండో సామ్యుయేలు గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో, సౌలు చనిపోయినప్పుడు దావీదు ఏడుస్తూ ఉంటాడు. అయ్యో ఓ సౌలు రాజా, అభిషక్తుడివి, నువ్వు చనిపోయావు అని ఏడుస్తున్నప్పుడు సౌలు దావీదు మాట అంటాడు, ఓ మైటీ హావ్ ఫాలెన్. బలవంతులైన వాళ్ళు పడిపోయారా? ఎలా పడిపోతారు బలవంతులైన వాళ్ళు? హౌ షల్ ద మైటీ బి ఫాలెన్? ఎలా పడిపోయాడు సౌలు? బలవంతుడు, 40 సంవత్సరాలు రాజుగా ఉన్నాడు, అనేక యుద్ధాలు పోరాడాడు, అభిషక్తుడు, దేవుని చేత అభిషక్తుడు, బలం పొందుకున్నవాడు, మామూలు వ్యక్తి కాదు. కానీ ఆ బలవంతుడు ఈరోజు పడిపోయాడు. ద మైటీ హ్యాస్ ఫాలన్. చదువమ్మా 1వ అధ్యాయం, 2వ సామ్యుయేలు గ్రంథం 1వ అధ్యాయం 27వ వచనం చూద్దాం. ఎస్. అయ్యయ్యో అయ్యయ్యో, బలాఢ్యులు పడిపోయిరి, బలాఢ్యులు పడిపోయిరి, యుద్ధ సన్నద్ధులు నశించిపోయిరి, యుద్ధ సన్నద్ధులు నశించిపోయి. అయ్యయ్యో, బలాఢ్యులు, ద మైటీ. సో హీ వాజ్ మైటీ. ఎవరు? సౌల్ వాజ్ మైటీ. ఈయన బలాఢ్యుడిగా ఉన్నాడు సౌలు. కానీ ఈరోజు ఆ బలాఢ్యుడిగా ఉన్న సౌలు పడిపోయాడు. అది ఆశ్చర్యం కలిగిస్తుంది సౌలుకి, దావీదుకి. అయ్యయ్యో, బలాఢ్యులు పడిపోయారా? మరి బలాఢ్యుడైన సౌలు ఎలా పడిపోయాడు? ఎలా పడిపోయాడంటే అవిధేయత వల్ల పడిపోయాడు. అవిధేయత వల్ల పడిపోయాడు, ఈర్ష్య వల్ల పడిపోయాడు. మొదట ఈర్ష్య వచ్చింది, మొదట అవిధేయత వచ్చింది. అవిధేయత నుంచి ఆయనలో చిన్నగా ఈర్ష్య వచ్చింది. ఈర్ష్య ఆయనకి పగకి దారితీసింది. ఆ పగ చివరికి ఆయన నశింపచేసింది. ద మైటీ విల్ ఫాల్ వెన్ యు ఆర్ నాట్ స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్. హల్లెలూయా. నువ్వు బలహీనుడవి, నువ్వు దేవుడి యందు బలవంతుడుగా ఉన్నప్పుడే మనం ముందుకెళ్ళగలుగుతాం. ఆర్మీలోకి వెళ్తాం,
సోల్జర్స్ వెళ్తారు అనుకోండి, చూద్దాం సోల్జర్స్కి వెళ్దాం, ఎవరికి ఇస్తారు తెలుసా అండి వెపన్స్? AK-47 కావచ్చు, లేకపోతే వెపన్స్ కావచ్చు, లేకపోతే వెళ్ళి నువ్వు యుద్ధం చేయమని ఎవరికి ఇస్తారు చెప్పండి? పౌలు రెండో మాటలు ఏమంటారు తెలుసా? మీరు సర్వాంగ కవచమును ధరించి మీరు వెళ్ళండి అంటున్నాడు. మరి సర్వాంగ కవచం ఎవరికి ఇస్తారు చెప్పండి? బలహీనులకి ఇస్తారా, బలవంతులకి ఇస్తారా? ఎస్, ఇఫ్ సపోజ్ ఈజ్ వీక్, బలహీనంగా ఉన్నాడు, అడుగు తీసి అడుగు వేయలేకపోతున్నాడు, ఆయనకి అన్ని AK-47 బుల్లెట్స్ అన్ని తొడిగి నువ్వు వెళ్ళి యుద్ధం చేయమని చెప్తారా? వెన్ ఈజ్ వీక్, ఈవెన్ దో హీ హెస్ అన్ ఆర్మర్, ఈ స్టిల్ వీక్. హల్లెలూయా. బలహీనుడికి నువ్వు AK-47 ఇచ్చినా సరే, నువ్వు బ్రహ్మోస్ మిసైల్ ఇచ్చినా సరే, ఏది ఇచ్చినా సరే వాడు బలహీనుడే. అందుకే పౌలు మొదటి వచనంలో ఏమంటాడు? నువ్వు సర్వాంగ కవచము ధరించకపోయే ముందు నీవు బలవంతులుగా, బీ స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్. హల్లెలూయా. మనం బలహీనులుగా ఉండి సర్వాంగ కవచము ధరించుకొని మనము యుద్ధము చేయలేము. అందుకే అన్నాడు బీ స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్, దేవుని యందు బలముగా ఉండండి అంటున్నాడు. రెండవదిగా మనం ముందుకెళ్ళి చూస్తే పౌలు ఆ ఎఫెసీలకు రాసిన లేఖలో, ఆ అపోస్తల కార్యాలు మనం చదివాం. ఎప్పుడైతే ఆ ఎఫెస్ సంఘంలో ఉన్న వాళ్ళు మేము పరిశుద్ధాత్మ గురించే వినలేదంటే, వెంటనే పౌలు వాళ్ళ మీద చేతులుంచి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. వాళ్ళ మీద పరిశుద్ధాత్మ దేవుడు వస్తూ ఉన్నాడు, అగ్ని బాప్తిజం పొందుకుంటున్నారు, వాళ్ళు భాషావరంలో వాళ్ళు మాట్లాడుతున్నారు. 19వ అధ్యాయం అపోస్తల కార్యాలు 19వ అధ్యాయం 3-4 వచనాలు చూద్దాం ఫాస్ట్గా. అప్పుడు అతడు అలాగూ అయితే మీరు దేనిని బట్టి బాప్తిస్మము పొందితిరని అడుగగా, చదవండి, వారు యోహాను బాప్తిస్మమును బట్టియే అని చెప్పిరి. అందుకు పౌలు యోహాను తన వెనక వచ్చువాని అందు అనగా యేసునందు విశ్వాసముంచవలెనని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమై బాప్తిస్మం ఇచ్చెనని చెప్పాను. 5వ వచనం, వారు ఆ మాటలు విని ప్రభువైన యేసు నామమున బాప్తిస్మము పొందిరి. చూడండి, వాళ్ళు బాప్తిజం పొందడమే కాదు, వాళ్ళు పరిశుద్ధాత్మని పొందుకుంటారు. 6వ వచనం చదవండి. తరువాత పౌలు వారి మీద చేతులుంచిన తర్వాత పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చెను. అప్పుడు వారు భాషావరముతో మాట్లాడి ప్రవచనములు మొదలు పెట్టిరి. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళందరూ కూడా భాషావరంలో మాట్లాడటం మొదలు పెట్టారు. అంటే అగ్ని బాప్తిజం పొందుకున్నారు. ఇక్కడ చాలామంది అగ్ని బాప్తిజం యొక్క అనుభవం కలిగి ఉన్నారు. అంటే భాషావరం పొందుకున్నారు, అగ్ని బాప్తిజం పొందుకున్నారు. సరే, భాషావరం లేకపోయినా దేవుని ఆత్మచేత అనుభవం ఉంది, చాలా మంచిది, ఇట్స్ వెరీ గుడ్. కానీ నేను చెప్పేది అంటే, అగ్ని బాప్తిజం పొందుకున్న వారందరికీ అది స్టార్టింగ్ పాయింట్. ఏది స్టార్టింగ్ పాయింట్? ఆత్మీయ జీవితంలో అది మొదటి మెట్టు అనే మాటను చెప్తా ఉన్నాను. ఎందుకు? ఒక గొప్ప వ్యక్తి ఇలా అన్నాడు, గాడ్ డజంట్ గివ్ హోలీ స్పిరిట్ బికాజ్ వీఆర్ హోలీ, గాడ్ గివ్స్ హోలీ స్పిరిట్ టు మేక్ అస్ హోలీ. దేవుడు మనం పరిశుద్ధులమని పరిశుద్ధాత్మ దేవుడిని ఇవ్వడంట, కానీ మనము పరిశుద్ధులము కావడానికి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడిని ఇస్తాడంట. హల్లెలూయా. ఎందుకు అంటే, ఇదే పౌలు జైల్లో ఉండి ఎఫెసీయులకి ఒక పత్రిక రాస్తూ అంటున్నాడు, ఇప్పుడు వాళ్ళని ఏమన్నాడు, అప్పటి వరకు వాళ్ళు డిసైపుల్స్, కానీ వాళ్ళని పరిశుద్ధులుగా సంబోధిస్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే, పరిశుద్ధులైన నా ఎఫెసు సంఘమునకు అని వాక్యాన్ని ఇస్తున్నాడు. ఎస్, చదుదాం. దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ఎఫెసులోనున్న పరిశుద్ధులను ఏమని చెప్తున్నాడు? ఓ ఎఫెసులో ఉన్న పరిశుద్ధులు. మొదట పౌలు వీళ్ళని కలిసినప్పుడు వీళ్ళు కేవలం శిష్యులు మాత్రమే, దే వర్ ఓన్లీ డిసైపుల్స్. బట్ ఎప్పుడైతే అగ్ని బాప్తిజం పొందుకున్నారో వాళ్ళు పరిశుద్ధులు అని సంబోధిస్తున్నాడు. అమ్మా, పరిశుద్ధులు అయిపోయాం రా. ఎస్, వీఆర్ కాల్డ్ సెయింట్స్.
మనం పరిశుద్ధులు అయిపోయాంరా అని ఒక ఫీలింగ్లో మనం అక్కడ ఆగిపోతాం. హల్లెలూయా. కానీ నీలోకి పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను పరిశుద్ధులని సంపూర్ణతలోకి తీసుకొస్తాడు. ఓకే, హీ విల్ బ్రింగ్ ద సెయింట్స్ ఇన్ టు పర్ఫెక్షన్. అదే పౌలు 4వ అధ్యాయం 11వ వచనంలో, ఎఫెసీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయం 11వ వచనంలో అంటాడు, పరిశుద్ధులు సంపూర్ణులగుటకు ఆయన ఆయన అనేక పరిచర్య ధర్మములు ఇచ్చెను అనే మాట ఉంటుంది. ఎస్, ఆ 4వ అధ్యాయం, మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అండర్లైన్ చేసుకోండి ఆ మాటని, సంపూర్ణ పురుషులము అగునంత వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు, క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవార మగు వరకు ఆయన ఇలాగు నియమించెను. హల్లెలూయా. సో మొదట శిష్యులుగా ఉంటాం, ఇంకా చెప్పాలంటే మొదట విశ్వాసులుగా ఉంటాం. విశ్వాసుల తర్వాత నెక్స్ట్ స్టేజ్ క్రైస్తవుడికి శిష్యులు, డిసైపుల్స్. ఆ డిసైపుల్స్ తర్వాత ఎప్పుడైతే మనం పరిశుద్ధాత్మ అగ్ని బాప్తిజం పొందుకుంటామో, పరిశుద్ధాత్మ అనుభవం కలిగి ఉంటామో, మనము పరిశుద్ధులుగా మనం బైబిల్లో పిలువబడతాం. అయితే ఆ పరిశుద్ధులు అనే వాళ్ళు అగ్ని బాప్తిజం పొందుకున్న తర్వాత వాళ్ళు నెక్స్ట్ స్టెప్కి రావాల్సి అంటే పరిశుద్ధులు సంపూర్ణులు కావాలి. ద పీపుల్ షుడ్ బికమ్ సెయింట్స్, షుడ్ కమ్ ఇన్ టు పర్ఫెక్షన్. హల్లెలూయా. ఎందుకు పర్ఫెక్షన్లోకి రావాలి? ఎందుకు పరిశుద్ధులు సంపూర్ణతలోకి రావాలి? ఎందుకు పరిశుద్ధులు సంపూర్ణతలోకి రావాలంటే, మీ అనుదిన జీవితంలో, నేనే గవర్నమెంట్ సర్వీస్లో ఉన్నాను, నేను ఉన్న పోస్ట్లో నేను ఉండలేదు, నేను జాయిన్ అయిన పోస్ట్లో నేను ఉండలేదు, నేను అంచెలంచెలుగా మేము అదే పోస్ట్లో ఉండం కూడా. రిటైర్మెంట్ అయ్యేంత వరకు అనేక ఏమంటారు పోస్టులు మారుతూ ఉంటాం. ప్రైవేట్లో చేసేవాళ్ళు కూడా ఒక పోస్ట్లో జాయిన్ అవుతారు, అదే పోస్టులో రిటైర్ కారు, వాళ్ళు అనేక పోస్టులు తీసుకొని రిటైర్ అవుతారు. ఆత్మీయ జీవితంలో కూడా అంతే. మనము అంచెలంచెలుగా మనం ఎదుక్కుంటూ వెళ్ళాలి. మీ విశ్వాసులం కదా అని మన జీవితాంతం విశ్వాసులుగానే ఉండొద్దు. విశ్వాసులు శిష్యులు కావాలి, శిష్యులు పరిశుద్ధులు కావాలి, పరిశుద్ధులు సంపూర్ణులయ్యేంత వరకు వాళ్ళు దేవుడితో ప్రయాణము చేస్తూనే ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇట్స్ ఎ జర్నీ. కానీ మనం ఎక్కడున్నామో అక్కడే ఉన్నాం. అండ్ చాలా దయనీయమైన స్థితి ఏంటి అంటే, పాస్టర్స్, చాలామంది దైవ సేవకులు ఆర్ వెరీ హ్యాపీ దట్ ఎవ్రీ బిలీవర్ షుడ్ బి ఏ బిలీవర్. హల్లెలూయా. వేరే సంఘాలకు పోతే, మా శక్తి నాకు ఎందుకు పంపరా పిల్లలు అని అంటే, మీరు చాలా ఎక్కువ చెప్తున్నారు బ్రదర్, ఎక్కువ నేర్పించేస్తున్నారు వాళ్ళకి, అవన్నీ నేర్చుకొని వాళ్ళు మాకే మళ్ళీ తిరగబడతారు, వాళ్ళకి ఎంత కావాలో అంతే చెప్పి. అంటే మీ ఉద్దేశం ఏంటి? లైఫ్ లాంగ్ వాళ్ళు విశ్వాసులుగానే ఉండాలి, వాళ్ళు ఎదగకూడదు. హల్లెలూయా. వాళ్ళు ఎదగకూడదు, వాళ్ళ పిల్లలు మీ చర్చికే రావాలి, మరి వాళ్ళ పిల్లలు కూడా మీ చర్చికే రావాలి. హల్లెలూయా. మళ్ళీ వీళ్ళ తర్వాత ఎవరు వస్తారు? పాస్టర్ల తర్వాత ఎవరు వస్తారు? మళ్ళీ పాస్టర్ కొడుకే వస్తాడు, పాస్టర్ బిడ్డే వస్తుంది, మళ్ళీ వాళ్ళ పిల్లలే వస్తారు. హల్లెలూయా. ఇది జనరేషనల్ పరిచర్య కాదు. ఇట్ ఈజ్ నాట్ ఏ జనరేషనల్ మినిస్ట్రీ. హల్లెలూయా. నేను దానికి డెడ్ అగెయిన్స్ట్ జనరేషనల్ మినిస్ట్రీ కావచ్చు, ఇలాంటి తత్వానికి కావచ్చు, ఇలాంటి మినిస్ట్రీ కావచ్చు. హల్లెలూయా. అందరము పర్ఫెక్షన్లోకి రావాలా, అందరము క్రీస్తు ఉన్న ఆశీర్వాదంలోకి రావాలా, అందరము దీవించబడాలా, అందరూ సువార్తను బోధించే స్థాయికి ఎదగాల. ఐ విల్ బీ హ్యాపీ ఇఫ్ ఆల్ ఆఫ్ యూ గో అండ్ మినిస్టర్ టు ద లార్డ్. హల్లెలూయా. మీరందరూ ఎంతమంది అందరూ పోయి సువార్త సేవ చేస్తే నా అంత సంతోషపడేవాడు ఎక్కడ ఉండడు. ఎందుకంటే నా విజన్ అది, నా దర్శనం అది. హల్లెలూయా. ఆమేన్. దట్ ద విజన్ ఆఫ్, అది నా విజన్ కాదు, అది ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దర్శనం. ఎందుకు అంటే, పరిశుద్ధులు ఎందుకు సంపూర్ణతలోకి రావాలంటే, రేపు
మన సంఘం ఏదైతే, అదే పౌలు ఎఫెసీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయం 25వ వచనంలో అంటాడు, అయ్యా ఆ సంఘము ఏ సంఘం కోసమైతే నేను రాబోతున్నానో ఆ సంఘము ముడత కానీ మచ్చ కానీ కలంకము కానీ మన ఏదైనాను లేక అది నిర్దోషమైనది గాను, అది పవిత్రమైనది గాను, అది మహిమా సంఘంగాను ఉండాలి. మరి మహిమా సంఘంగా ఉంటే విశ్వాసులు కేవలం విశ్వాసులే ఉంటే అది 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 మహిమా సంఘంగా ఉండదు. ఇట్ విల్ నాట్ బి ఏ గ్లోరియస్ చర్చ్. అవిశ్వాసులుగా ఉంటే ముడతలు ఉండొచ్చు, మచ్చలు ఉండొచ్చు. అదే నేను లాస్ట్ వీక్ ఒకటి చెప్పాను, సంఘంలో ఏం వెళ్ళిపోవాలంటే ముడతలు వెళ్ళిపోవాలి, మచ్చలు వెళ్ళిపోవాలి, కలంకం వెళ్ళిపోవాలి. మరి ఏం యాడ్ కావాలి సంఘంలో అంటే పరిశుద్ధత యాడ్ కావాలి, దేవుడి నీతి యాడ్ కావాలి, పరిశుద్ధాత్మ శక్తి యాడ్ కావాలి, పరిశుద్ధులు సంపూర్ణులు కావాలి. అప్పుడే అది మహిమా సంఘంగా అవుతుంది. దెన్ ఇట్ విల్ బికమ్ ఏ గ్లోరియస్ చర్చ్. ఆ చర్చ్కి, ఆ గ్లోరియస్ చర్చ్కి చెప్తా ఉన్నాడు పౌలు 6వ అధ్యాయంలో. ఎప్పుడైనా బైబిల్ అందుకే సీక్వెన్స్గా చదవండి ప్లీజ్. అక్కడొక వచనం ఇక్కడొక వచనం చదివితే మీరు కూడా కన్ఫ్యూజ్ అయిపోయి ఎప్పుడు విశ్వాసులుగానే ఉంటారు లైఫ్ లాంగ్. హల్లెలూయా. సో 5వ అధ్యాయం నుంచి అప్పుడు చిన్నగా 6వ అధ్యాయానికి వెళ్ళి ఏమంటున్నాడు, బీ స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్. చెప్పండి 6వ అధ్యాయం 10వ వచనం. మీరు ఆ వచనమే ధ్యానిస్తున్నాం. ఎస్, 6:10. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండండి. ఫైనలీ మై బ్రదరన్, బీ స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్ ఇన్ ద పవర్ ఆఫ్ హిస్ మైట్. మనము బలముగా ఉండండి అని చెప్తున్నాడు. అన్నీ చెప్తూ లాస్ట్కి 6వ అధ్యాయంకి వస్తున్నాడు. 6వ అధ్యాయంకి వచ్చి తుదకు నా సహోదరులారా ప్రభునందు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి బలవంతులై ఉండండి అంటున్నాడు. హల్లెలూయా. మరి ఒక వ్యక్తి మనం బలవంతులుగా ఎలా ఉండగలుగుతాం? మరి ఎప్పుడు బలహీన పడతాం? అది కూడా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు బలవంతులుగా ఉండగలుగుతాం, ఎప్పుడు బలహీనులుగా ఉంటాం? సింపుల్గా గుర్తుపెట్టుకోకండి. విశ్వాసిగా ఎందుకుంటాడంటే, విశ్వాసి చర్చ్కి వస్తాడు, వచ్చి పరిశుద్ధులతో మంచి సహవాసం కలిగి ఉంటాడు. ఎవరితో కలిగి ఉంటాడు విశ్వాసి ఏమయ్యాడు? విశ్వాసి శిష్యుడయ్యాడు, శిష్యుడు ఏమయ్యాడు? విశ్వాసి అయ్యాడు. సో శిష్యుడు ఏమయ్యాడు? పరిశుద్ధుడయ్యాడు. ఓకే, ఈ పరిశుద్ధుడు అయినప్పుడు పరిశుద్ధులందరూ కూడా సంఘంలో చేరి ఆ పరిశుద్ధుల సహవాసం బాగా ఉంటుంది. సో ఇట్స్ కాల్డ్ ఫెలోషిప్ ఆఫ్ సెయింట్స్. సో మీరందరూ మంచిగా ఒక సంఘంగా వచ్చి మీరందరూ పరిశుద్ధుల సహవాసము. బాగుంది బ్రదర్, అక్కడ మనకి ఏమంటారు, ఆదిమ సంఘంలో ఉంది కదా. ఆదిమ సంఘం ఎలా ఉంది? ప్రార్థన యందును ఏంటి, అపోస్తుల బోధ యందును, ప్రార్థన యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును ఉండింది కదా అని అంటారు. సో సహవాసం అనే వర్డ్ తీసుకుంటున్నా అక్కడ. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళందరూ కూడా ఈ పరిశుద్ధులంతా మంచి సహవాసం కలిగి ఉంటారు. దే విల్ హ్యావ్ ఎ వెరీ గుడ్ ఫెలోషిప్. కొత్త రిలేషన్స్ ఏర్పడతాయి, కొత్త పరిచయాలు పెరుగుతాయి, అండ్ కొత్తగా మనం ఫ్రెండ్షిప్స్ ఏర్పాటు చేసుకుంటాం, మనం చర్చిలోనే ఫ్యామిలీ ఫ్రెండ్స్ అవుతాం. సో పరిశుద్ధుల సహవాసం బాగా ఉంటుంది. సో ఒకరినొకరు తెలుసుకుంటాం. సో పరిశుద్ధుల సహవాసం బాగుంటుంది, ఉండాలి. కానీ పరిశుద్ధుల సహవాసం కంటే పరిశుద్ధుడైన దేవుడితో సహవాసంలో ఉండడం చాలా ప్రాముఖ్యమైంది. ఎంతమందికి అర్థమైంది? పరిశుద్ధులు సహవాసంలో ఉండడం చాలా మంచిది. కానీ ఈ పరిశుద్ధులు బలహీనులు ఎప్పుడైపోతారంటే, పరిశుద్ధుడైన దేవుడితో సహవాసం లేనప్పుడు వాళ్ళు బలహీనులైపోతారు. వాళ్ళు ఏమనుకుంటారంటే, మేము ఒక పెద్ద సంఘము, చూడండి మా సంఘంలో ఎవరెవరు ఉన్నారో చాలా మంచి వాళ్ళు, పెద్ద వాళ్ళు ఉన్నారు. సో మనుషులను బట్టి వాళ్ళు ఏమనుకుంటారంటే, మేము చాలా స్ట్రాంగ్ చర్చ్. హల్లెలూయా. మన పొజిషన్స్ని బట్టి కానీ, మన సంఖ్యను బట్టి కానీ, మన సమాజంలో మన స్థితిని బట్టి కానీ మనం ఒక బలమైన సంఘముగా ఉండలేము. బలమైన సంఘము ఏది అంటే
పరిశుద్ధుడైన దేవుడితో సహవాసంలో ఉన్న సంఘమే బలం ఏమంటారు, బలవంతంగా ఉండే సంఘము. స్ట్రాంగ్ చర్చ్ ఇస్ అ చర్చ్ విచ్ హ్యాస్ ఫెలోషిప్ విత్ ద ఫాదర్, విచ్ హ్యాస్ ఫెలోషిప్ విత్ గాడ్. దేవుడితో సహవాసంలో ఉన్న సంఘమే బలమైన సంఘము. ఈరోజు సంఖ్యాపరంగా ఫస్ట్ ఏం అడుగుతారంటే, ఎక్కడైనా వెళ్ళి మీరు కూడా చర్చ్ నడుపుతున్నారా? అవునండి. ఎంతమంది వస్తున్నారు? నెక్స్ట్ క్వశ్చన్ అదే. మూడో క్వశ్చన్ అడుగుతారా? చెప్పొద్దు మీకు. మూడో క్వశ్చన్ ఏమడుగుతారంటే, ఎంత కానుకలు వస్తున్నాయి? హల్లెలూయా. వాళ్ళ దృష్టి చూడండి ఎక్కడుందో. ఎందుకంటే క్రిస్టియన్ సర్కిల్స్లో ఒకటి ఉంది, మోర్ పీపుల్ మోర్ మనీ. ఏంది? మోర్ పీపుల్ మోర్ మనీ. సో చర్చెస్ హ్యావ్ బీన్ ఎస్టాబ్లిష్డ్ నాట్ ఫర్ మనీ, డబ్బుల కోసం కాదు. పరిశుద్ధులు సంపూర్ణులు కావాలి. ఆ పరిశుద్ధులు సంపూర్ణులయ్యి, ఆ సంపూర్ణులైన వాళ్ళు ముడత కానీ మచ్చ కానీ కలంకం కానీ మరి ఏదైనా లేక ఆ సంఘము మహిమా సంఘంగా ఉండాలి. ఆ సంఘంతో పౌలు అంటూ ఉన్నాడు, ఓ సంఘమా, నువ్వు ప్రభు ఇచ్చిన మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతుడై ఉండండి. అండ్ ఏ సంఘము బలంగా ఉంటుందంటే, ఓన్లీ దట్ చర్చ్, ఓన్లీ దట్ బిలీవర్ విల్ బి స్ట్రాంగ్ హూ హ్యాస్ ఫెలోషిప్ విత్ గాడ్. దేవుడితో సహవాసంలో ఉన్న సంఘమే బలంగా ఉంటారు. ఇందాక ఒక వచనం చూపించాను. దావీదు అన్నాడు, ఏమన్నాడు? అయ్యో బలవంతులు పడిపోతారా? ఓ మైటీ హ్యావ్ ఫాలన్, ఎస్ మైటీ విల్ ఫాల్. వై? ఆ మైటీ అయిన సౌలు ఎందుకు పడిపోయాడంటే ఆయన దేవుడితో అవిధేయత వల్ల దేవుడితో సహవాసం నుంచి బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చి ఆయన అవిధేయత వల్ల ఆయనలోంచి పరిశుద్ధాత్మ వెళ్ళిపోయి ఆయనలోకి దురాత్మ వచ్చింది. ఆ దురాత్మ ఏం చేసిందంటే వాడి ప్లాన్ ఆయన జీవితంలో నెరవేర్చుకుంటూ వచ్చింది. హీ వాజ్ ఎ మైటీ మ్యాన్. బలవంతుడైన వాడు సౌలు. ఆ బలవంతుడు ఈరోజు పడిపోయాడు. Oh, mighty have fallen. Mighty will fall if you don't have that fellowship. సంగమా, జాగ్రత్తగా వినండి. Our church is not a church where we come on a Sunday. ఏదో ఆచారబద్ధంగా వచ్చి మనం ఏదో ప్రార్థనలో పాల్గొని ఏదో బల్లాలో చేయి వేసి తిరిగి ఇంటికి వెళ్ళిపోయి మనము మన ప్రకారంగా జీవించడానికి కాదు. మనకు ఒక విజన్ ఉంది. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఒక విజన్ ఉండాలా. అట్లీస్ట్ ఐఎమ్ ఏ విజనరీ. హల్లెలూయా. ఆ విజన్ ఏంటంటే, ఎస్ నేను బిలీవర్గా ఉన్నాను. బిలీవర్ స్థాయి నుంచి నేను శిష్యుడి స్థాయికి రావాలి. శిష్యుడి స్థాయి నుంచి నేను పరిశుద్ధుడి స్థాయికి రావాలి. ఆ పరిశుద్ధుడు సంపూర్ణతలోకి వచ్చేంత వరకు నా స్పిరిచువల్ జర్నీని కంటిన్యూ చేయాలి. అప్పుడే నేను ఆ మహిమా సంఘంలో ఒక భాగముగా ఉంటాను. అండ్ చెప్తున్నాను, ఆ ట్రెడిషనల్ చర్చ్ కోసం యేసయ్య రావట్లేదు, ఆ మహిమా సంఘం కోసమే యేసయ్య వస్తున్నాడు. జీసస్ ఈజ్ నాట్ కమింగ్ అప్ ఫర్ ఎ ట్రెడిషనల్ చర్చ్. He is not coming for traditional Christians. He is coming for a glorious church. And you should be part of that glorious church. Hallelujah. Hallelujah. అయ్యో, బలాఢ్యులు పడిపోయినందున వాళ్ళు యుద్ధంలో నశించిపోయిరి. Let us not fall. Let us be strong in the Lord. మరి ఎప్పుడు నేను చెప్పాను, ఎప్పుడు బలహీనంగా అవుతాం? ఎప్పుడైతే దేవుడితో సహవాసం ఉండదు. యేసు ప్రభువునే చెప్తాను. యేసు ప్రభువునే ఆయన సిలువలో వేలాడుతున్నప్పుడు మన పాపాన్ని యేసయ్య తీసుకున్నప్పుడు ఆ కొద్ది సమయం తండ్రితో సంబంధాన్ని కోల్పోయాడు. ఈ తండ్రితో సంబంధాన్ని కోల్పోయినప్పుడు యేసయ్య ఏడుస్తున్నాడు, నా దేవా నన్ను ఏలవిడనాడితివి. అంటే చూడండి, రోజు మంచిగా దేవుడితో సహవాసంలో ఉండే యేసు ప్రభు కొద్ది క్షణాలే
తండ్రితో ఆ సంబంధము, ఆ సహవాసం కట్ అయినందుకు ఆయన సిలువ నుంచి ఏడుస్తున్నాడు, నా దేవా నా దేవా నన్ను ఏడవిడనాడావు. హల్లెలూయా. కానీ దేవుడికి స్తోత్రం. నెక్స్ట్ వర్స్, నెక్స్ట్ మాట, ప్రభు సిలువలోంచి మాట్లాడిన నెక్స్ట్ మాట ఏంటో తెలుసా? నెక్స్ట్ మాట ఏంటంటే ఇట్ ఈస్ ఫినిష్డ్. అంటే ఆయన ఏ దీనికోసమైతే వచ్చాడో అది నెరవేర్చిన సమాప్తమైనది అన్న తర్వాత మళ్ళీ దాని తర్వాత నా దేవా అనలేదు ఆయన. ఫినిష్ అయిన తర్వాత, అంటే ఆయన వచ్చిన పని సంకల్పం నెరవేరిన తర్వాత మళ్ళీ ఆ సంబంధం రిస్టోర్ అయింది. తండ్రితో తన సంబంధం రిస్టోర్ అయింది, తండ్రితో సంబంధం పునరుద్ధరించబడింది. ఆ పునరుద్ధరించబడిన తర్వాత చివరి మాట యేసు ప్రభు అంటున్నాడు, నా తండ్రి. మళ్ళీ ఏమంటున్నాడు? అక్కడ ఏమన్నాడు? నా దేవా అన్నాడు. మళ్ళీ చివరిగా ఏమన్నాడు? తండ్రి, నా ఆత్మని నీకు అప్పచెప్తున్నా అన్నాడు. దట్ మీన్స్ హీ హెస్ రిస్టోర్డ్ హిస్ రిలేషన్షిప్ బ్యాక్ విత్ ద ఫాదర్. హల్లెలూయా, హల్లెలూయా. సో యేసు ప్రభువే కొద్దిసేపు తండ్రితో సంబంధం తెగిపోయినప్పుడే తట్టుకోలేకపోయాడు. ఎందుకంటే ఆయనకు తెలుసు, ద మూమెంట్ ఐ లూజ్ దట్ ఫెలోషిప్, ద మూమెంట్ ఐ లూజ్ దట్ రిలేషన్షిప్, ఐ విల్ బి వీక్. నేను బలహీనుడని తెలుసుకున్నాడు. ఎప్పుడైతే ఆయన మళ్ళీ తండ్రితో సంబంధం పునరుద్ధరించబడిందో, ఎస్ ఐ నో దట్ ఐఎమ్ పవర్ఫుల్. నా తండ్రి అప్పుడు ఆయన ఆత్మని చాలా కాన్ఫిడెంట్గా, తండ్రి ఇదిగో నా ఆత్మని నీకు అప్పచెప్తున్నాను అన్నాడు. హల్లెలూయా. మనం చాలాసార్లు అదే చెప్పాను కదా, చర్చ్ గోస్ బై నెంబర్స్, చర్చ్ గోస్ బై మనీ, చర్చ్ గోస్ బై పాపులారిటీ. కాదండి, చర్చ్ షుడ్ గో బై ద ఫెలోషిప్, రిలేషన్షిప్ విత్ గాడ్. హల్లెలూయా. ఆ రిలేషన్షిప్పే లేకపోతే నేను చెప్తున్నాను, యూ విల్ బి స్టిల్ వీక్ అటెండింగ్ చర్చ్ ఎవ్రీ సండే. ఐఎమ్ సారీ టు సే దిస్. యూ విల్ బి స్టిల్ వీక్ ఈవెన్ ఆఫ్టర్ అటెండింగ్ సండే సర్వీస్ రెగ్యులర్లీ ఎవ్రీ సండే వితౌట్ ఫెయిల్. ఎందుకంటే సండేనే మనకు సిగ్నల్లో రేంజ్లోకి వస్తున్నాం, మళ్ళీ మిగతా 6 రోజులు రేంజ్లో లేకుండా పోతున్నాం. ఎంతమంది వీక్ సిగ్నల్ ఉన్న ఫోన్తో మాట్లాడాలనుకుంటారు? నోబడీ వాంట్స్ టు టాక్. సిగ్నల్ వీక్ ఉంది, హలో 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 అని అరుస్తూ ఉంటారు. అవతలోడు మాట్లాడదు, మనకి వినపడదు, మనం మాట్లాడే అవతలోడికి వినపడదు. హల్లెలూయా. అందుకే చెప్దాం, మన వాక్యం చూద్దాం. ఎఫెసీయులు 6:10 మనం ధ్యానిస్తున్నాం. ఎఫెసీయులు 6:10 తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండండి. మహాశక్తిని బట్టు ఆయన యందు బీ స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్. నేను ఇంకా కిందికి వెళ్ళట్లేదు. ఆ ఎఫెసీయులకు రాసిన పత్రికలో తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి, బికాస్ స్ట్రాంగ్ పీపుల్ ఓన్లీ కెన్ వేర్ ద ఆర్మర్. నేను అదే చెప్పాను, మీరు బలహీనులుగా ఉంటే మీకు AK-47 ఎన్ని ఇచ్చినా వేస్టే. మీరు బలహీనులుగా ఉంటే ఎన్ని ఆయుధాలు ఇచ్చినా వేస్టే దేవుడికి. మీకు ఇంకా క్లియర్గా అర్థం కావాలంటే మన దావీదు గురించి చెప్తాను. దావీదు, ఇజ్రాయేలు సైన్యం గొలియాత్తో పోరాడుతూ ఉంది. పోరాడుతూ ఉన్నప్పుడు సౌలు కింద ఉన్న ఆర్మీ, అంటే ఎక్కువ దావీదు అన్నలు, వీళ్ళందరూ మంచిగా సోల్జర్స్, వెల్ ట్రైన్డ్ సోల్జర్స్, మంచిగా వాళ్ళు ఏమంటారు ఆర్మర్ వేసుకున్నారు, అంతా దట్టిని కట్టుకున్నారు, ఏమంటారు హెల్మెట్ పెట్టుకున్నారు, ఏమంటారు ఇంకా సోల్జర్కి కావాలి పెట్టుకొని రెడీగా ఉన్నారు. ఎక్కడున్నారు? యుద్ధ భూమిలో ఉన్నారు. దే ఓన్ ఫుల్ ఆర్మర్ ఆఫ్ గాడ్, ఆర్మర్ సోల్జర్కి వేయాల్సి అన్నీ వేసిన, కానీ ఒక అడుగు ముందుకెళ్ళిపోతున్నారు. ఎందుకు? బలహీనులు కాబట్టి. గొలియాతమే రండిరా, మీకు దమ్ముంటే రండిరా, మీకు ధైర్యం ఉంటే రండిరా అంటున్నాడు. వీళ్ళు అన్నీ వేసుకున్నారు, మొత్తము A to Z వేసుకున్నారు, అండ్ వెల్ ట్రైన్డ్ వీళ్ళందరూ, కానీ అడుగు ముందుకే లేకపోతున్నారు.
చిన్నగా వెనక దావీదు వచ్చాడు. దావీదు వచ్చినప్పుడు దావీదు కూడా రారా, నువ్వు ఇట్లా యుద్ధం భూమికి వెళ్ళకూడదు, యుద్ధంలో ఎలా వెళ్ళకూడదు, ఇగో నీకు కూడా ఆర్మర్ వేస్తాం, ఇగో ఆ చెస్ట్కున్న అదే ఏమంటారు దాన్ని, ఏమంటారు దట్టి అంటాం, అవునా, దాన్ని వేస్తాం, ఇగో హెల్మెట్ పెడతాం, ఇగో కత్తి ఇస్తాం నీకు, ఇదిగో నీకు ప్రొటెక్షన్ కావాల్సిన సోల్జర్కి ఉండాల్సిన అన్నీ ఏంటంటే దావీదు ఒకటే మాట అంటాడు, సారీ అండి ఇవన్నీ నాకు అలవాట్లేదు, అన్నీ బీకేస్తాడు, ఇవన్నీ నాకు అలవాట్లేదు. అక్కడున్న శత్రువు ఏం చూస్తున్నాడు, గొలియాతు ఏం చూస్తున్నాడు, వాడి చేతిలో ఏమున్నాయి, 4 గులకరాలు ఉన్నాయి అంతే. శత్రువు బలహీనగా చూశాడు, కానీ దావీదు ఆ శత్రుతో అన్నాడు, ఆ శత్రుతో అంటున్న మాట ఏం తెలుసా, ఏయ్ నీవు కత్తితో బడిసెతో వస్తూ ఉన్నావు, కానీ నేను నా యావే దేవుని నామములో నేను వస్తున్నాను అంటున్నాడు. దావీదు దేవుడితో సహవాసంలో ఉండేవాడు. అందుకే దావీదు ప్రభునందు బలవంతుడై ఉన్నాడు. ఎందుకు దావీదుని గొర్రెల కాపరుగా ఉన్న దావీదుని తీసుకొచ్చి దేవుడి సింహాసనం మీద కూర్చోబెట్టాడంటే, దావీదులో దేవుడికి నచ్చిన ఒక మంచి గుణం, ఒక మంచి లక్షణం ఏంటంటే, ఆయన గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు కూడా దేవుడితో మంచి సహవాసంలో ఉండేవాడు, మంచి సంబంధంలో ఉండేవాడు. కాబట్టి దావీదు దేవుని యందు బలవంతుడుగా ఉన్నాడు. He was strong in the Lord. He was not trained, but he was strong in the Lord. హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళన్నీ అన్ని ఆయుధాలు ఉన్నాయి, అన్ని వెపన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ ఒక్క అడుగు ముందుకు వేయలేకపోయారు. కానీ దావీదు దేవుని యందు బలవంతుడు. దావీదు తెలుసు, మై స్ట్రెంగ్త్ కమ్స్ ఫ్రమ్ మై గాడ్. హల్లెలూయా. నేను గొర్రెల కాపరనే, నేను కత్తి ఎప్పుడు పట్టుకోలేదు, బడిస ఎప్పుడు పట్టుకోలేదు, యుద్ధం చేయడం నాకు రాదు. కానీ నిర్గమకాండం 14:14 ప్రకారంగా నువ్వు దేవుని యందు బలవంతుడుగా ఉంటే నీ పక్షాన దేవుడు పోరాడతాడు. ఆమేన్, హల్లెలూయా. When you are strong in the Lord, it's God who takes up the battle. And when God takes up the battle, there is no హిస్టరీలో, చరిత్రలో లేదు ఆ యుద్ధము ఓడిపోయిన సందర్భాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పాట అయితే వాడతాం, యుద్ధము యెహోవాదే. హల్లెలూయా. ఎప్పుడు యుద్ధము నీ పక్షాన దేవుడు చేస్తాడు అంటే నువ్వు బలవంతుడుగా ఉన్నప్పుడే. హల్లెలూయా. అండ్ రెండో మాట, నా టైం ఉందనుకుంటా, రెండోది, చాలాసార్లు ఇదే దావీదు అంటే మనము ఎంత ఆత్మీయంగా ఉన్నాడు దావీదు. గొలియాత్ని ఇట్లా ఎవరు చేయలేని పని దావీదు చేశాడు. ఆత్మీయంగా బలంగా ఉన్నదాడు. ఈ వాజ్ స్పిరిచువల్లీ వెరీ స్ట్రాంగ్. అలాంటి దావీదు పాపం కొన్ని విషయాలు ఆయన జీవితంలో జరిగాయి, మన జీవితాల్లో జరుగుతున్నట్లుగా. మనం అనేక శోధనలు గుండా పోతాం, అనేక శ్రమలు గుండా మనం పోతాం. సో ఈ శ్రమలు గుండా అన్ని పోతున్నప్పుడు చిన్నగా విశ్వాసంలో బలహీనపడతాం, చిన్నగా దేవుడితో సంబంధం తెగిపోతుంది, చిన్నగా దేవుడికి దూరం అవుతాం, చిన్నగా ప్రార్థన తగ్గిపోతుంది, చిన్నగా దేవుని యందు వాక్యంలో ఉన్న మక్కువ తగ్గిపోతుంది, చిన్నగా దేవుని యందు ప్రేమ తగ్గిపోతుంది. ఈ తగ్గిపోయినప్పుడు చిన్నగా బలహీనంగా అయిపోతాం. ఎప్పుడైతే ఆత్మీయంగా బలహీనంగా అయిపోతామో మనుషుల మీద ఆధారపడటం మొదలు పెడతాం. We try to depend on people. When we are weak, we try to depend on people. ఎవరు నాకు సాయం చేస్తారు, ఎవరు హెల్ప్ చేస్తారు, అండ్ నాకేం కావాలబ్బా, నాకు ఇంత మంచి సంఘం ఉంది. సో యూ ట్రైన్ టు డిపెండ్ ఆన్ పీపుల్. ఇప్పటి వరకు దేవుడి మీద డిపెండ్ అయ్యేవాళ్ళం. ఇప్పుడు చూసావా, 80 మంది ఉన్నారు, నాకు 90 మంది ఉన్నారు. ఒక్క పిలుపు ఇస్తే వీళ్ళందరూ నాకు హెల్ప్ చేస్తారు. సో స్లోలీ యూ డిపెండ్ ఆన్ పీపుల్. హల్లెలూయా. దావీదు అన్నీ తృణీకరించబడ్డాడండి. హీ వాజ్ రిజెక్టెడ్ ఎవ్రీథింగ్. చివరికి రిజెక్ట్ చేయబడ్డ మనుషులు ఒక 300 మంది సుమారు దావీదు దగ్గరికి వచ్చి, దావీదు మేము మీతో ఉంటామన్నారు. దావీదు ఏం చేశాడంటే ఆయనకున్న నైపుణ్యతతోటి ఈ 300 మందిని ట్రైన్ చేశాడు. ఈ ట్రైన్ చేసిన దావీదు అనుకున్నాడు, అబ్బా నాకు ఒక్కరు కాదు, ఇద్దరు కాదురా బాబు, 300 మంది నాకు బాడీ గార్డ్స్గా ఉన్నారు. సో ఐఎమ్ సేఫ్. హల్లెలూయా. ఇందిరాగాంధీ కూడా అనుకుందంట,
ఐఎమ్ సేఫ్, ఎందుకంటే నాకు Z+ కేటగిరీ సెక్యూరిటీ ఉంది, ఐఎమ్ సేఫ్, నన్ను ఏమీ చేయలేరు అనుకుందాం. కానీ ఆ Z+ కేటగిరీలోనే ఆమెకు వ్యతిరేకంగా తిరిగితే షీఈ్ నాట్ సేఫ్. ఇక్కడ దావీదు జీవితంలో అదే అయింది. ఈ 300 మందిని నమ్ముకున్నాడు, కానీ ఒకానొకసారి ఏమైందంటే వీళ్ళందరూ ఎప్పుడైతే ఆ జిక్లాత్లో ఆ యొక్క ఏమంటారు ఆ అమోనియులు వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఇజ్రాయెల్ పట్టణం అంతా తగలబెట్టి వీళ్ళందరూ భార్యల్ని పిల్లలందరూ తీసుకొని వెళ్ళిపోయినప్పుడు ఎవరైతే దావీదు వీళ్ళు నా బలం, వీళ్ళు నా స్ట్రెంగ్త్, వీళ్ళు నా బాడీ గార్డ్స్, వీళ్ళని కాపాడుతారు, వీళ్ళు నాతో ఉంటారు అనుకున్న దావీదు వాళ్ళే దావీదుకి వెనుకకు తిరగబడ్డారు. హల్లెలూయా. వీళ్ళే తిరగబడ్డారు, వీళ్ళే రాళ్ళు తీసి దావీదుని చంపాలని ప్రయత్నం చేశారు. ఆత్మీయులే నన్ను అపహసించగా, అన్యులే నన్ను సించగా, Hallelujah. There are people who turn against you. నీ ఆప్తులే నీకు వ్యతిరేకంగా తిరుగుతారు, అన్యులు నీకు వ్యతిరేకంగా తిరుగుతారు, నా అనుకున్నవారు నీకు వ్యతిరేకంగా తిరుగుతారు. దావీదుకి అదే జరిగింది. నా అనుకున్నాడు, వీళ్ళు నా వాళ్ళు అనుకున్నాడు, నాకు వీళ్ళు బాడీ గార్డ్స్ అనుకున్నారు, నాకు వీళ్ళు సర్వాంగ కవచంగా ఉంటారు అనుకున్నాడు. కానీ వాళ్ళే ఈరోజు దావీదుకి రాళ్ళు తీసి వెనుక తిరగబడుతున్నారు. ఆ తిరగబడ్డప్పుడు దావీదుకి ఒకటి గ్రేట్ థింగ్ ఆఫ్ డేవిడ్ ఏంటి తెలుసా అండి? ఈ సీక్రెట్ తెలుసుకోండి ప్లీజ్. దావీదుకి అలాంటి గడ్డు సమయంలో దేవుని మీద ఆధారపడటం ఎలాగో తెలుసు. ఇన్ హార్డ్ టైమ్స్, ఇన్ డిఫికల్ట్ టైమ్స్, డేవిడ్ నోస్ టు డిపెండ్ ఆన్ గాడ్. దావీదుకి తెలిసినంతగా ఎవరికి తెలియదు. అంత వ్యతిరేకత వచ్చినా దావీదు ఏం చేశాడంటే, బైబిల్లో ఆ మాట అనేక మార్లు చదివాం. మొదటి శామ్యూయల్ 30 వచనాల్లో బైబిల్ చెప్తుంది, దావీదు మిక్కిలి దుఃఖపడెను. ఎస్, దుఃఖం వస్తుంది. ఎందుకంటే ఆప్తులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహాసించగా, కొండ నీవైతివయ్యా, నా అండ నీవే యేసయ్యా, నా కొండ నీవైతివయ్యా, నా అండ నీవే యేసయ్యా. అలాంటి టైంలో దావీదు కృంగిపోయాడు, దుఃఖంలోకి వెళ్ళిపోయాడు. అలాంటి టైంలో దావీదు తనను తాను బలపరుచుకున్నాడు. చెప్పండి, బలపరుచుకున్నాడు. వెన్ యూ గో త్రూ డిఫికల్ట్ టైమ్స్, ద బెస్ట్ వే ఈస్ యూ ఎంకరేజ్ యువర్ సెల్ఫ్. ఏం చేయాలా చెప్పండి? ఏం చేయాలా? మీకు ఒకటి తెలుసా? హూ ఈజ్ యువర్ వర్స్ట్ ఎనిమీ? మీకు మీరే గొప్ప శత్రువులు తెలుసా? చెప్పండి. నాకు నేనే గొప్ప శత్రువుని. ఎందుకో తెలుసా? మిమ్మల్ని మీరు నిరుత్సాహపరచుకోగలుగుతారు, మిమ్మల్ని మీరు బలపరచుకోగలుగుతారు. సో ఇప్పుడు చెప్పండి, శత్రువు ఎవరు? హూ ఈజ్ యువర్ ఎనిమీ? యు ఆర్ యువర్ ఓన్ ఎనిమీ. ఎందుకంటే నిన్ను నీవు నిరుత్సాహపరచుకొని నెగటివ్ థాట్స్లో అలాగే ఉండగలుగుతావు. అదే నిన్ను నువ్వు బలపరుచుకొని ధైర్యంగా నువ్వు ముందుకెళ్ళగలుగుతావు. సో దావీదు వాళ్ళందరూ వ్యతిరేకంగా తిరిగినప్పుడు దావీదు కృంగిపోయాడు, బాధపడ్డు. కానీ మళ్ళీ ధైర్యం తెచ్చుకున్నాడు. ఒక మాట నచ్చదు బైబిల్లో, దావీదు తనను తాను బలపరుచుకున్నాడు. చెప్పండి, దావీదు తనను తాను బలపరుచుకున్నాడు. డేవిడ్ ఎంకరేజ్డ్ హిమ్సెల్ఫ్. ఈ మాట చెప్తున్నాను, దయచేసి గుర్తుపెట్టుకోండి. ఎవరైతే అలాంటి టైమ్స్లో
వాళ్ళని వాళ్ళు ఎంకరేజ్ చేసుకుంటారో దేవుడు వాళ్ళు కోల్పోయిందంతా రిస్టోర్ చేస్తాడు. హల్లెలూయా. సో ఈ 300 మందిని పక్కకు పెట్టాడు దావీదు. దేవుని యందు ధైర్యం తెచ్చుకొని దేవుని యందు బలపరుచుకున్నాడు. బలపరుచుకున్న తర్వాత దేవుడు వెళ్ళు, నువ్వు వెళ్ళి యుద్ధం చేయి, నేనున్నా నీ పక్షాన పోరాడుతా అన్నాడు. దావీదు వెళ్ళాడు, యుద్ధం చేశాడు, యుద్ధంలో గెలిచాడు. ఆయన కోల్పోయిందంతా మొత్తము దావీదు తిరిగి మళ్ళీ పొందుకున్నాడు. గాడ్ రిస్టోర్డ్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ హీ హస్ లాస్ట్. సో ఎప్పుడైతే నువ్వు శ్రమలు గుండా వెళ్తావో, ఎప్పుడైతే నువ్వు శోధన గుండా వెళ్తావో, 2 విషయాలు చేయొచ్చు. నువ్వు నిరుత్సాహపరచుకోవచ్చు, నిన్ను కృంగుదల గుండా వెళ్ళొచ్చు. 2, దావీదులాగా నిన్ను ధైర్యం తెచ్చుకొని నిన్ను బలపరుచుకొని నువ్వు ముందుకు వెళ్ళొచ్చు. కొండ నీవైతి వయ్యా, నా అండ నీవే యేసయ్యా. హల్లెలూయా. దావీదన్నాడు, ప్రభువా నా అన్న వాళ్ళు నన్ను హేళన చేశారు ప్రభువా, అన్యులు నన్ను అపహాస్యం చేశారు ప్రభువా, కానీ నీవే నా ధైర్యం, నీవే నా కొండ, నీవే నా కోట ప్రభువా. నేను మనుషుల వైపు చూడట్లేదు, నీ వైపు చూస్తున్నాను. దావీదు అదే చేశాడు. ప్రభువా ఈ 300 మంది వైపు నేను చూడట్లేదు, నీ వైపు చూస్తున్నానన్నాడు. దేవుడు మొత్తం రిస్టోర్ చేశాడు. హల్లెలూయా. దెర్ ఆర్ పీపుల్ హు స్టాప్ దేర్ లైఫ్, ఆగిపోతారు అక్కడ. అండ్ చాలా ప్రాముఖ్యమైంది మనం చూసినప్పుడు ఎవరైతే ఎంకరేజ్ చేసుకుంటాడో, నేను ఒక మంచి మాట రాసుకున్నాను. వెన్ వీ ఎంకరేజ్ అవర్ సెల్స్ గాడ్ గివ్స్ అస్ ద గ్రేస్ అంట. ఎవరైతే వాళ్ళని వాళ్ళు బలపరుచుకుంటారో ఆ సిచ్యువేషన్లో, మన మైథిలికి చిన్న అనారోగ్యం కూడా పోతుంది. సో మైథిలి చేయాల్సిన పని ఏంటంటే షీ షుడ్ ఎంకరేజ్ అవర్ సెల్ఫ్. హల్లెలూయా. ఐ విల్ నో మోర్ మీ సిక్ అండ్ సిక్నెస్ షల్ నాట్ కాంకర్ మీ బట్ ఐ షల్ కాంకర్ ద సిక్నెస్. హల్లెలూయా. So she will encourage herself and tell Satan, oh, this sickness is not going to do anything to my body. ఈ సిచ్యువేషన్ నన్ను ఏం చేయలేకపోతుంది. యూ షుడ్ ఎంకరేజ్ యువర్ సెల్ఫ్. దావీదు ఎంకరేజ్ చేసుకున్నాడు, దావీదు బలపరచుకున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. జో డర్ గయా ఓ మర్ గయా. హల్లెలూయా. ఎస్. సిచ్యువేషన్ బట్టి భయపడ్డామా, పరిస్థితుల బట్టి భయపడ్డామా, మనం ముందుకు వెళ్ళాం. దావీదు భయపడలేదు, దావీదు ధైర్యం తెచ్చుకున్నాడు. బలహీన సమయంలో ధైర్యం తెచ్చుకున్నాడు, దుఃఖ సమయంలో ధైర్యం తెచ్చుకున్నాడు, నాన్నవారు విడిచిపెట్టినప్పుడు ధైర్యం తెచ్చుకున్నాడు, తనను తాను బలపరుచుకున్నాడు, దేవుణ్ణి తను నమ్ముకున్న దేవుని వైపు తిరిగాడు. అండ్ దేవుడు ఆయన కోల్పోయిందంతా రిస్టోర్ చేశాడు. ఆమేన్. హల్లెలూయా. దేర్ ఆర్ 2 ways ఆఫ్ లుకింగ్. యోబు జీవితం చూస్తే యోబు భార్య సహనం కోల్పోయింది. ఇంకా ఎన్ని రోజులయ్యా ఆ దేవుని శపించి చచ్చిపో అన్నది. కానీ యోబు అంతా కోల్పోయినా దేవుని యందు ధైర్యం తెచ్చుకున్నాడు. ఈ ఎంకరేజ్ హిమ్సెల్ఫ్. ఆయన బలపరుచుకున్నాడు. ఈ సెడ్ నో, నా సిచ్యువేషన్ దేవుడు మారుస్తాడు. దిస్ ఈజ్ నాట్ ఫైనల్. దేవుడు నాకు ఏది ఇచ్చాడో నాకు తెలుసు, దేవుడు ఏ ఆశీర్వాదంతో నింపాడో నాకు తెలుసు, దేవుడు ఎంత సమర్థుడో నాకు తెలుసు. సో యోబు ఆయన నిరీక్షణ కోల్పోలేదు, యోబు ఆయన ధైర్యాన్ని కోల్పోలేదు. ఆయన బలపరుచుకున్నాడు. బలపరుచుకుని ఏమంట, నా దేవుడు సజీవుడు, ఆయన ఇంకా సజీవంగానే ఉన్నాడు. హల్లెలూయా. 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 ఆయన స్నేహితుల్లో వచ్చి భయంకరమైన మాటలు యోబుతో అన్నారు. అయినా కానీ యోబు నిరుత్సాహపడలేదు. హల్లెలూయా. ఎందుకంటే మనుషుల మాటల్ని పట్టించుకోలేదు. కానీ యోబు ఒక చాప్టర్లో అంటాడు, ఏమంటాడు తెలుసా, అప్పటి వరకు స్వనీతితో మాట్లాడాడు యోబు. ప్రభువా నాకు అన్ని కష్టాలు వచ్చాయి, నాకు ఇన్ని కష్టాలు వచ్చాయి, నాకు అన్ని వచ్చాయి, నాకు అన్ని అది చేసావు ఇది చేసావు. మనం ఒక్కసారి దేవుడి దగ్గర ఎట్లా చెప్పుకుంటామంటే ప్రపంచంలో ఉన్న కష్టాలన్నీ మనకే ఉన్నట్టుగా దేవుడి దగ్గర చెప్పుకుంటాం.
యోబు కూడా అలా చెప్పుకున్నాడు. కానీ యోబు మాట అంటాడు, ఐ హ్యావ్ సీన్ ద లార్డ్, నేను దేవుణ్ణి చూశాను అంటాడు. గుర్తుపెట్టుకోండి, ఏ వ్యక్తి అయితే దేవుడితో సహవాసంలో ఉంటాడో, ఏ వ్యక్తి అయితే దేవుణ్ణి చూస్తాడో ఆ వ్యక్తి దేవుడు ఎవరని తెలుసుకుంటాడు. ఫస్ట్ థింగ్. రెండో థింగ్, ఆ వ్యక్తి ఆయన దేవుళ్ళో ఏమై ఉన్నాడో తెలుసుకుంటాడు. 2 things he will know. When he sees God, you will know how powerful is your God. Secondly, you will know what is your position in God. ఎందుకంటే యెషయా గ్రంథంలో యెషయా ప్రవక్త, ఆయన నేను ప్రవక్తను కదా, నేను దేవుడి సేవకుడిని కదా, ఆమె గ్రేట్ మ్యాన్ అనుకున్నాడు. కానీ దేవుడి సన్నిధిలోకి వెళ్ళాడు, దేవుడి సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. అప్పుడే ఆయనకు అర్థమవుతుంది, అయ్యో నేను అపవిత్రమైన ప్రజల మధ్యలో ఉన్నాను, నేను అపవిత్రమైన పెదవులు గలవాడని. వన్ సైడ్ ఈ సా దట్ ఈస్ గాడ్ ఈజ్ ఆన్ ద థ్రోన్, సెకండ్ సైడ్ ఈ సా హిజ్ ఓన్ లైఫ్. ఎంతమందికి అర్థమవుతుందో ఈరోజు? హల్లెలూయా, ఆమేన్. ఫైనలీ బ్రెదరన్, బీ స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్, ఇన్ ద పవర్ ఆఫ్ హిస్ మైట్. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతుడై ఉండండి. చెప్పండి, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతుడై ఉండండి. బలహీనులు ఎవరు అంటే దేవుడితో సహవాసం లేని వాళ్ళు. బలహీనులు ఎవరు అంటే నిరుత్సాహంలో నిస్పృహలో నడిచేవాళ్ళు. బలహీనులు ఎవరు అంటే దేవుని యందు విశ్వాసం కోల్పోయిన వాళ్ళు. బలవంతులు ఎవరు అంటే దేవుని యందు సహవాసం ఉండేవాళ్ళు. బలవంతులు ఎవరు అంటే అన్ని సిచ్యువేషన్స్లో ధైర్యం తెచ్చుకొని ముందుకు వెళ్ళేవాళ్ళు బలవంతులు. దీస్ ఆర్ ద స్ట్రాంగ్ పీపుల్. మనుషులు నీతో వచ్చిన, మనుషులు నేను ప్రోత్సహించపోయినా దేవుడితో నడిచేవాళ్ళు బలవంతులు. కీర్తన 18 మొదటి వచనం చూద్దాం. కీర్తన 18 మొదటి వచనం చూద్దాం. Psalm 18 verse 1. Psalm 18 verse 1. కీర్తన 18 మొదటి వచనం చూద్దాం. ఎస్. యెహోవా నా బలమా, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. నేను నిన్ను ప్రేమించుచున్నాను. చెప్దామా? యెహోవా యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. హల్లెలూయా. ఐ లవ్ ది ఓ గాడ్, యు ఆర్ మై స్ట్రెంగ్త్. 7వ వచనం, 18వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు భూమి కంపించి అదిరెను, పర్వతముల పునాదులు వణకెను. ఆయన కోపింపగా అవి కంపించెను. హల్లెలూయా. ఒక మాట బైబిల్లో రాయబడి ఉంటుంది. ఐ థింక్ 17:7 అనుకుంటాను. 17:7 చూద్దాం. దేవుడు నా పక్షాన 17:7 చూద్దాం ప్లీజ్. 17:7. నీ శరణు చొచ్చిన వారిని వారి మీదికి లేచు వారి చేతిలో నుండి నీ కుడి చేత రక్షించువాడా నీ కృపాతిశయములను చూపుము. ఎస్, మన మీదికి లేచే వారందరినీ దేవుడు మనల్ని కాపాడుతాడు. ఆయన కృప. కీప్ మీ యాజ్ అన్ యాపిల్ ఆఫ్ యువర్ ఐ, హైడ్ మీ అండర్ ద షాడో ఆఫ్ యువర్ వింగ్స్. దేవుడు నిన్ను తన కనుపాప వలె కాయునుగాక, తన రెక్కల నీడలో నిన్ను దాచుకొనుగాక. హల్లెలూయా, హల్లెలూయా. సో మనం దేవుని యందు బలంగా ఉండాలి. బలంగా ఉన్న వాళ్ళకే దేవుడు సర్వాంగ కవచాన్ని ఇస్తాడు. ఆ సర్వాంగ కవచం ధరించిన వాళ్ళే ఈ యొక్క ఏమంటారు, రక్త మాంసాలతో ఉన్న ఇవన్నిటినీ కూడా ఏమంటారు, ఆ అన్సీన్ రలంని మనం దాటించగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దావీదు అంటాడు, యెహోవా నా కాపరిగా ఉన్నప్పుడు నాకే కొదువై ఉండదు. యెహోవా నా కాపరిగా ఉన్నప్పుడు నేను గాఢాంధకార లోయలో ఉన్నా
ఆయన నన్ను కాపాడుతాడు. యెహోవా నా కాపరిగా ఉన్నప్పుడు ఆయన నన్ను పచ్చిక బయల్లోకి నడిపిస్తాడు. యెహోవా నా కాపరిగా ఉన్నప్పుడు నా శత్రువుల ముందు భోజనం బల్ల ముందు ఆయన భోజనం సిద్ధపరుస్తాడు. యెహోవా నా కాపరిగా ఉన్నప్పుడు నా తలను నూనెతో అంటుతాడు, అంటే నన్ను అభిషేకిస్తాడు అని అర్థం. హల్లెలూయా చెప్పండి. లెట్ us be strong in the Lord. Let us be strong in the Lord. Let us be strong in the Lord. ప్రభునందు బలముగా ఉందాం. ఆమేన్. లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. వర్షిప్ యూ లార్డ్. We give you all the glory and honor. We give you all the praise. Thank you, Lord. Thank you, Jesus. We give you all the glory. We give you all the honor. We give you all the praise. బహుశా బలహీన పడ్డావేమో. ఈరోజు నిన్ను బలపరచుకో, ధైర్యం తెచ్చుకో, దేవుని యందు బలపరచుకో. Oh, thank you, Lord. Get strengthened in the Lord. Get strengthened in the Lord. Get your strength from the Lord. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పు. యెహోవా నా బలమా, ఐ లవ్ ది ఓ లార్డ్ మై స్ట్రెంగ్త్. ఈరోజు బలహీనంగా ఉన్నారేమో, దేవుడితో సంబంధం లేక బలహీనంగా ఉన్నారేమో. దేవుని బలపరచమని అడగండి. యు మస్ట్ బి స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్. ఆ శక్తి కోసం అడుగుదాం. దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతల మగు భూమిపై నన్ను